ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మేఘనా, చూడండమ్మా, మనందరికీ వీరే పాయసం చేసి పెడతారంట. నోను, గెస్ట్లతో వంటలు చేయించడం కరెక్ట్ కాదు. నేను ఈ ఇంట్లో మనిషినే అనుకున్నాను. సారీ, నేను గెస్ట్ని మాత్రమే అని అనుకోలేదు. అలా కాదు, నువ్వు నాకు వదిన. ఈ ఇంట్లో అందరికంటే ఎక్కువ హక్కుంది నీకే. నువ్వే పాయసం చెయ్యొదినా. ఈరోజు నీ చేతి వంట రుచి మేం చూస్తాం. వాసనకే కడుపు నిండిపోయేటట్టుంది. చిన్నమ్మా, పాపకివ్వండమ్మా. తిను. మేఘనా, చాలా టేస్టీగా ఉంది. ఏది ఎంత వేయాలో అంతే వేసావు. చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. అవునమ్మా, శాంతమ్మ, సుజాత వాళ్ళు చేసే పాయసం కన్నా కూడా చాలా బాగుంది. శాంతమ్మ చేసే పాయసం కూడా చాలా బాగుంటుంది. నేను ఇప్పుడే వస్తాను. కన్నా, ఒకరిని పొగడాలంటే ఇంకొకరితో పోల్చి పొగడకూడదు. మేఘనా ఆంటీ, మీరు చేసిన పాయసం బాగుంది అని చెప్పాలి. శాంతమ్మ చేసిన పాయసం కన్నా బాగుంది అని చెప్పకూడదు. శాంతమ్మ ఎంత ఫీల్ అయి ఉంటుంది కదా. అవును కదా, సారీ అమ్మా. ఇంకోసారి ఎప్పుడు ఇలా రిపీట్ చేయను. దట్స్ ఓకే. ఈ సారీ శాంతమ్మకు చెప్పు, సరేనా? అలాగే. గుడ్. తిను. అమ్మ భైరవి, ఏంటమ్మా ఇక్కడికొచ్చి పడుకున్నావు? బామ్మ, నువ్వు చేసిన వంట చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. అయ్యో చిట్టి తల్లి, అది ఇంకా మనసులో పెట్టుకున్నావా? నేనప్పుడే మర్చిపోయాను. వెళ్ళు, అమ్మ నీ కోసం వెతుకుతూ ఉంటుంది. వెళ్ళమ్మా. నేనమ్మకి చెప్పే వచ్చాను. నాకొక కథ చెప్పవా? కథ? సరే. ఒక ఊళ్ళో ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఒక మనిషి ఒక కోతి సింహానికి దొరికిపోకుండా ఇద్దరు చెట్టు మీదకెక్కారు.
అప్పుడు ఆ సింహం మనిషి దగ్గరకొచ్చి ఆ కోతిని అప్పచెప్తే నిన్ను వదిలేస్తాను అంది. అలాగే కోతి దగ్గరకొచ్చి ఆ మనిషి స్వార్థపరుడు, అతన్ని నాకప్పగించు అంటే కోతి గబగబా చెట్టెక్కేసింది. తోసే అని సింహం అరుస్తుంటే సింహాన్ని చూసిన కోతి, నేను మనిషిలా చెడ్డదాన్ని కాదు, ఆ పని నేను చెయ్యను అని వెళ్ళిపోయిందంట. కాపాడండి, ఎవరైనా కాపాడండి. ఎవరు నువ్వు? కత్తి పట్టుకుని నా గదిలోకి ఎందుకు వచ్చావు? ఎవరు నువ్వు? కాపాడండి, కాపాడండి. అరవకుండా ఉండు, కాపాడండి, కట్ చేసి పడేస్తాను. ఎవరైనా కాపాడండి. వాక్కుండా సైలెంట్ గా కూర్చో. ఇదెవరు? ఇదెవరు? బుడ్డ మిరపకాయ. అరవకుండా ఉండు, లేదంటే కట్ చేసి పడేస్తా. మెదలకుండా సైలెంట్ గా కూర్చో. శివగామి గారు, శాంతమ్మ, నన్ను కాపాడండి. అందరి పేరు కాపాడండి. నా పేరు పిలవలేదు. నీ పేరేంటి? ఒక్క నిమిషం. ఇప్పుడు చూడు, నేను భైరవి. నేను శివగామి. నేనే సుజాత. నేనే శాంతమ్మ. ఏంటిదంతా? హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే డియర్ మేఘన, హ్యాపీ బర్త్డే టు యు. అయ్యో, ఈ రోజు నా బర్త్డే కదా, మర్చిపోయాను. నేనెప్పుడు నా బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేసుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. యు డిడ్ మై బర్త్డే రియల్లీ మెమరబుల్. గిఫ్టే వద్దా? ఏంటది? పొద్దున్నే సర్ప్రైజ్ ఇస్తాను. ఆంటీ, ఇలా రండి ఒకసారి.